సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. ద మూవీస్ వర్ అవైలబుల్ ఇన్ ద పబ్లిక్. సో సినిమాలు అందుబాటులోకి రావడం వలన కొన్ని సాంస్కృతిక చారిత్రక అంశాల గురించి ప్రజలు తెలుసుకున్నారు. మంచి చెడులను బేరీజు వేసుకున్నారు. అక్షరాస్యతా స్థాయి పెరగడం వలన నిరంకుశత్వం ఏది, ప్రజాస్వామ్యం ఏది అనే అంశాలని ప్రజలు తెలుసుకోగలిగారు. ప్రజల ఆయు ప్రమాణం పెరగడం వలన ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడ్డాయి. ప్రజలకి పోషకత్వంతో కూడిన ఆహారాన్ని అందించగలిగారు. సో ఇవి మంచి పరిణామాలు. ఇంకా మరికొన్ని అంశాలని మనం చూస్తే, పాశ్చాత్య దేశాల్లో మహిళలకి ఓటు హక్కు కల్పించబడింది. ఇట్ ఈస్ గుడ్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్. ఉమెన్స్ వర్ గాట్ రైట్ టు ఓట్. బెస్ట్ ఎగ్జాంపుల్, in 1918 England government provided right to vote for the women's. 1918లో ఇంగ్లాండ్లో మహిళలకి ఓటు హక్కు కల్పించబడింది. ఎస్పెషలీ పాశ్చాత్య దేశాల్లో మహిళలకి ఓటు హక్కు కల్పించబడింది. పాశ్చాత్య దేశాలు అంటే పశ్చిమ దేశాలు. గ్లోబుకు పశ్చిమ వైపు ఉండే దేశాలని పాశ్చాత్య దేశాలని, గ్లోబుకు తూర్పు వైపు ఉండే దేశాలని పాశ్చాత్య దేశాలు అంటారు. సో వెస్టర్న్ కంట్రీస్ ప్రొవైడెడ్ రైట్ టు ఓట్ ఫర్ ద ఉమెన్స్. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ అడ్వాన్స్మెంట్. ఇది ఒక మంచి సంఘటన. అట్ ద సేమ్ టైం ఇదే 20th సెంచరీలో దాదాపు 100కు పైగా కొత్త దేశాలు స్వతంత్రం పొందాయి. అప్రాక్సిమేట్లీ 100 న్యూ కంట్రీస్ గాట్ ఇండిపెండెన్స్ ఇన్ దిస్ 20th సెంచరీ. అంటే అప్పటి వరకు నిరంకుశ నియంతృత్వ పాలనలో ఉండే దేశాలు నూతనంగా స్వతంత్రం పొందాయి 20వ శతాబ్దంలో. మనం కూడా అప్పుడే 1947లో మనం స్వతంత్రం పొందాం. అలాగే శ్రీలంక, ఇండోనేషియా వంటి చాలా దేశాలు స్వతంత్ర రాజ్యాలుగా ఆవిర్భవించాయి. ఇది ఒక మంచి పరిణామం. ఇక విద్యార్థులారా, ఇదే 20th సెంచరీలో మరికొన్ని దుష్పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. అవే ప్రపంచ యుద్ధాలు. So many disadvantages in this 20th century. The main one is world wars. 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. From 1914 to 1918 ఫస్ట్ వరల్డ్ వార్. 1939 నుంచి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. From 1939 to 1945 సెకండ్ వరల్డ్ వార్. ఈ రెండు యుద్ధాలని మనం చూసాం. We saw the two world wars. అనేక ప్రపంచ దేశాలు నష్టపోయినాయి. So many world countries bear the losses for these wars. కొన్ని కోట్ల మంది జనాభా మరియు సైనికులు మరణించారు. Crores of and millions of people and soldiers were died. ఇది ఒక దుష్పరిణామం. ఇక రెండవది, సెకండ్ వన్ ఈజ్ 1929, 1930 సంవత్సరాలలో ప్రపంచంలో అతి తీవ్రమైన ఆర్థిక మాంద్యం సంభవించింది. ద గ్రేట్ ఎకనమిక్ డిప్రెషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1920 and 1929 to 1930. 1929-30 సంవత్సరాల్లో తీవ్ర ఆర్థిక మాంద్యం సంభవించింది ఈ ప్రపంచంలో. అనేక ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. ద ఎకనమిక్ సిస్టమ్ వాజ్ డిస్ట్రాయిడ్, కొలాప్స్డ్ ఇన్ సో మెనీ వరల్డ్ కంట్రీస్. ఉత్పత్తి ఆగిపోయింది. దర్ ఇస్ నో ప్రొడక్షన్, నో మార్కెటింగ్, నో సప్లయింగ్. సో అదేవిధంగా నిరుద్యోగిత విపరీతంగా పెరిగిపోయింది. అన్ఎంప్లాయ్మెంట్ వర్ ఇంక్రీజ్డ్. ఈ ఆర్థిక మాంద్యం వలన ఉత్పత్తులు లేవు, ఆర్థిక వ్యవస్థలు నాశనం అయిపోయినాయి, నిరుద్యోగిత పెరిగిపోయింది. ఇది కూడా ఒక దుష్పరిణామమే. కాబట్టి విద్యార్థులారా, ఈ 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగము అని ఎందుకు అంటారంటే, కొన్ని మంచి పరిణామాలు జరిగాయి, కొన్ని దుష్పరిణామాలు కూడా జరిగాయి. ఈ మంచి చెడు అనే పరిణామాల్ని మేళవించే ఒక యుగమే 20వ శతాబ్దం. అందువలనే
మీకు డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది. ఈ 5-6 పాయింట్లని సినాప్సిస్ రూపంలో రాసి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది స్టార్టింగ్ జోన్. మన టెక్స్ట్ బుక్లో పేజ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పేజ్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఇది. విద్యార్థులారా, మొదటి ప్రపంచ యుద్ధం జరగటానికి, రెండవ ప్రపంచ యుద్ధం జరగటానికి గల కారణాల గురించి చర్చిద్దాం. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద కాజెస్ అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ టు స్టార్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్స్. మీకు అందరికీ తెలుసు, 1914 నుంచి 18 వరకు, ఫ్రమ్ 1914 to 18 ఫస్ట్ వరల్డ్ వార్, అండ్ 1939 to 1945 సెకండ్ వరల్డ్ వార్. ఇప్పుడు వీటికి గల కారణాల గురించి చర్చ చేద్దాం. అందులో మొదటిది మితిమీరిన జాత్యహంకార విధానం, మితిమీరిన జాతీయతా భావం, అగ్రెసివ్ నేషనలిజం. The first factor is, the first cause is aggressive nationalism. అసలు జాతీయ భావం అంటే ఏమిటి? జాతీయ భావం అంటే మన జాతి పట్ల మనం గౌరవాన్ని కలిగి ఉండడం. ఎస్, నా దేశం భారతదేశం, నా దేశ సంస్కృతి సాంప్రదాయాలు గొప్పవి, నా దేశాన్ని నేను అభిమానిస్తాను, గౌరవిస్తాను. ఎస్, ఐ రెస్పెక్ట్ అవర్ ట్రెడిషన్ అండ్ కల్చర్, ఐఎమ్ ఎన్ ఇండియన్ అనే భావం కలిగి ఉంటే అది జాతీయతా భావం. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. చాలా దేశాలు ఈ భావం వలనే జాతీయతా రాజ్యాలుగా ఆవిర్భవించాయి. ఉదాహరణకి ఫ్రాన్స్ కానీ, ఇంగ్లాండ్ కానీ, స్పెయిన్ కానీ, పోర్చుగల్ కానీ, ఇవన్నీ జాతీయతా రాజ్యాలుగా ఆవిర్భవించినవే. సో మెనీ కంట్రీస్ ఫార్మ్డ్ యాజ్ ఏ నేషనలైజ్డ్ స్టేట్స్ లైక్ దట్ ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. మన జాతి పట్ల మనకు అభిమానం ఉండొచ్చు, అది తప్పులేదు. ఈవెన్ ఇటలీ, జర్మనీలు చిన్న చిన్న భూభాగాలుగా ఉండేవి. ఈ జాతిపరమైన జాతీయతా భావం వలనే వాళ్ళు సమైక్యం అయ్యారు. అది మంచిదే, తప్పులేదు. యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ అండ్ జర్మనీ అనేది సాధ్యమైంది. కానీ మితిమీరిన జాతీయతా భావమే పొరపాటు. నా జాతే గొప్పది, ఇతర జాతులు తక్కువ, నా దేశమే గొప్పది, ఇతర దేశాలు తక్కువ, మా తరువాతే మిగతా వాళ్ళందరూ అనే భావము చాలా పొరపాటు. ఇటలీ, జర్మనీ ప్రజల్లో ఆ భావం ఉండేది. ద పీపుల్ ఆఫ్ అండ్ పబ్లిక్ ఆఫ్ ఇటలీ అండ్ జర్మనీ, దే హ్యావ్ ద ఫీలింగ్ దట్ అగ్రెసివ్ నేషనలిజం. ఇతర ప్రజల్ని ద్వేషించేవారు, ఇతర ప్రజల్ని దూషించేవారు, ఇతర ప్రజల్ని హింసించేవారు. ఈ ప్రపంచాన్ని మేమే పరిపాలించాలి అనే భావం కలిగి ఉండేవారు. దీనికి కారణం ఆయా దేశాల్లో ఉండే నియంతృత్వమైన పరిపాలకులు. ఇలాంటి విధానాల వలనే మనకి మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. ఇంకొకరిని మనం ద్వేషిస్తే అతడు మన మీద శత్రుత్వాన్ని పెంచుకుంటాడు. ఈ ఇటలీలో ఉండే నియంతృత్వ పాలకులు, అలాగే జర్మనీలో ఉండే నియంతృత్వ పాలకులు, ఇటలీలో ముస్సోలిని, జర్మనీలో హిట్లర్, వీళ్ళ యొక్క నియంతృత్వ చర్యల వలన యుద్ధాలు మొదలయ్యాయి. అలాగే మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీలో బిస్మార్క్ అనుసరించిన విధానాలు యుద్ధానికి కారణమయ్యాయి. సో కాబట్టి ఇటలీ, జర్మనీ ప్రజల్లోనూ పరిపాలకుల్లో ఉండే మితిమీరిన జాతి అభిమానాలే మనకి యుద్ధాలకి దారితీశాయని మనం చెప్పవచ్చు. ఎస్, ద అగ్రెసివ్ నేషనలిజం ఫీలింగ్స్ in the public of Italy and Germany, that's why the first and second wars were started. ఇక విద్యార్థులారా, మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధం జరగటానికి మరొక ముఖ్యమైన కారణం సామ్రాజ్యవాదం. ఇంపీరియలిజం ఈజ్ ద సెకండ్ కాజ్ టు స్టార్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్స్. 20వ శతాబ్దం ప్రారంభం నాటికి అటు యూరప్లోనూ ఇటు ప్రపంచంలోనూ అనేక దేశాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయి. దీనికి కారణం పారిశ్రామిక విప్లవం. ఈ పారిశ్రామిక విప్లవం తొలుత ఇంగ్లాండ్లో వచ్చి క్రమేణా మిగతా ఐరోపా దేశాలకి కూడా ప్రాకి ఇతర ప్రపంచ దేశాలకి విస్తరించింది. దీని ద్వారా ఆయా దేశాల్లో కొత్త కొత్త పరిశ్రమలు ప్రారంభించి అనేక వస్తువులని ఉత్పత్తి చేసి వాటిని ఇతర దేశాల్లో అమ్మటం మొదలుపెట్టారు.
ఉదాహరణకి ఇంగ్లాండు, జర్మనీ, ఫ్రాన్సు, రష్యా, అమెరికా, ఇటలీ, జపాన్ ఇట్లాంటి దేశాలు పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందాయి. ఈ అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళ దేశాల్లో తయారైన వస్తువులని ఇతర దేశాల్లో అమ్మాలి అంటే అక్కడ మార్కెట్లను ఏర్పాటు చేయాలి. ఇలా మార్కెట్లను ఏర్పాటు చేయటంలో ఈ దేశాల మధ్య ఒక పోటీ వాతావరణం వచ్చిందనమాట. సో మెనీ యూరోపియన్ కంట్రీస్ సర్చింగ్ టు ఎస్టాబ్లిష్ న్యూ మార్కెట్స్ ఇన్ ద కంట్రీస్. దట్స్ వై దే వర్ కాన్ఫ్లిక్టెడ్ దెమ్సెల్వ్స్. వాళ్ళ మధ్య పోటీ వచ్చింది ఈ మార్కెట్లను ఏర్పాటు చేసుకోవడంలోనూ, వాళ్ళ వస్తువుల్ని అమ్ముకోవడంలోనూ, అలాగే వస్తువులని ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి పదార్థాలని సేకరించడంలోనూ ఒక రకమైన పోటీ వాతావరణం నెలకొంది. ప్రధానంగా ఇంగ్లాండు మరియు జర్మనీ మధ్య ఈ పోటీ వాతావరణం తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. మార్కెట్లు ఏర్పరచడంలో కానీ, వస్తువుల్ని అమ్ముకోవడంలో కానీ, అక్కడ దొరుకుతున్న ముడి పదార్థాలని వీళ్ళ దేశాలకు తెచ్చుకోవడంలో కానీ ఇంగ్లాండ్కి, జర్మనీకి విపరీతమైన వైరుధ్య భావాలు ఉండేవి, పోటీ వాతావరణం ఉండేది. వీళ్ళతో పాటు ఇతర యూరప్ మరియు ప్రపంచ దేశాల్లో తీవ్రమైన పోటీ ఉండేది. ఇలా మార్కెట్లను అన్వేషించడంలోనూ, వలసలను అన్వేషించి అక్కడ రాజకీయపరమైన అధికారాన్ని కూడా పొందడంలో ఏర్పడిన శత్రుత్వాన్ని, పోటీనే ఏమంటారంటే సామ్రాజ్యవాదము అంటారు. ఈ సామ్రాజ్యవాదం కూడా రెండవ ప్రపంచ యుద్ధానికి మరియు మొదటి ప్రపంచ యుద్ధానికి ఒక కారణంగా అవతరించింది. మనం మొదటి డిస్కస్ చేసాం అగ్రెసివ్ నేషనలిజం, అలాగే ఇప్పుడు మాట్లాడాం ఇంపీరియలిజం. ఈ రెండూ కూడా 1914లో మొదటి ప్రపంచ యుద్ధం జరగటానికి దోహదపడ్డాయన్నమాట. ఎస్పెషలీ జర్మనీకి, బ్రిటన్కి మధ్య ఈ రకమైన పోటీ వాతావరణం ఎక్కువగా ఉండేది. క్రమేణా మిగతా పారిశ్రామిక దేశాలకి కూడా ఇది ప్రాకి 1914వ సంవత్సరం నాటికి తీవ్రమైన శత్రుత్వంగా ఆవిర్భవించింది. విద్యార్థులారా, ఇక మూడవ కారణం రహస్య కూటములు ఏర్పడడం, ఫార్మేషన్ ఆఫ్ సీక్రెట్ అలియన్సెస్. దట్ ఈస్ ద థర్డ్ ఫ్యాక్టర్ టు స్టార్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్స్. అసలు రహస్య కూటములు, రహస్య ఒప్పందాలు ఎందుకు ఏర్పడ్డాయి అంటే, ఒకరితో మరొకరికి అభద్రతాభావం, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఆఫ్ ద కంట్రీస్. దట్స్ వై ద సీక్రెట్ అలియన్సెస్ వాజ్ ఫార్మ్డ్. మనకి 1870వ సంవత్సరంలో ఫ్రాంకో ప్రషియన్ యుద్ధం జరిగిన తరువాత ఈ యుద్ధంలో ప్రష్యా చేతిలో ఫ్రాన్స్ ఓడిపోయింది. అంటే ఇక్కడ జర్మనీ ఆధిపత్యం సంపాదించిందనమాట. ఎందుకంటే జర్మనీలో ఉండే చిన్న రాజ్యాల్లో ప్రష్యా ఒకటి. సో 1870లో వచ్చిన ఫ్రాంకో ప్రషియన్ యుద్ధంలో ఫ్రాన్స్ ఓడిపోయింది, జర్మనీ విజయం సాధించింది. సో ఈ విజయం సాధించిన తర్వాత జర్మనీ ఫ్రాన్స్ని ఒంటరిదాన్ని చేయాలి అని చెప్పి కొన్ని దేశాలతో ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేస్తుంది, అంటే స్నేహం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలా మనకి 1879లో జర్మనీకి, ఆస్ట్రియాకి మధ్య ఒప్పందం కుదిరాయి అన్నమాట. అంటే జర్మనీ, ఆస్ట్రియా స్నేహపూర్వకంగా ఒక కూటమిగా ఏర్పడ్డాయి. 1879 జర్మన్ అండ్ ఆస్ట్రియా. తర్వాత 1882 నాటికి జర్మనీ, ఆస్ట్రియాతో పాటు ఇటలీ కూడా వీళ్ళతో చేరింది. ఇటలీ అప్పటికి రష్యా నుంచి ఇటలీకి కొంత థ్రెట్ ఉంటుంది. సో 1882 నాటికి జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ ఈ మూడు దేశాలు కూడా ఒక కూటమిగా ఏర్పడతాయి. దీనినే మనం త్రిరాజ్య సంధి లేదా ట్రిపుల్ అలియన్స్ అంటాం. ట్రిపుల్ అలియన్స్. సో ట్రిపుల్ అలియన్స్ వర్ ఫార్మ్డ్ ఇన్ 1882. The members of జర్మనీ, ఇటలీ అండ్ ఆస్ట్రియా. ఇక వీళ్ళంతా ఒక కూటమి. ఇతరుల నుంచి వాళ్ళని రక్షించుకోవాలి, ఇతరులు వాళ్ళపై దాడులు చేస్తే పరస్పరము సహకరించుకోవాలి అనేది వీరి ఉద్దేశం. ఇక రెండవ కూటమి ఏది అంటే 1907వ సంవత్సరం నాటికి
ఈ త్రిరాజ్య సంధి ద్వారా ఏర్పడిన కూటమి నుంచి రక్షించుకోవడానికి 1907వ సంవత్సరంలో బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఈ 3 దేశాలు కూడా ఒకటవుతాయన్నమాట. దీనినే మనం ట్రిపుల్ ఎంటెంట్ అంటాం. త్రిరాజ్య మైత్రి, తెలుగులో త్రిరాజ్య మైత్రి అంటాం, ఇంగ్లీష్లో ట్రిపుల్ ఎంటెంట్ ఇన్ 1907. సో గమనించాలి, ఇక్కడ ప్రధానంగా 2 కూటములు. 1882వ సంవత్సరంలో ట్రిపుల్ అలయన్స్, త్రిరాజ్య సంధి. 1907వ సంవత్సరంలో త్రిరాజ్య మైత్రి లేదా ట్రిపుల్ ఎంటెంట్ అంటాం. సో ఇలా 1914వ సంవత్సరం నాటికి 2 కూటములు ఫామ్ అవుతాయి. ప్రధానంగా జర్మనీ నాయకత్వంలోనేమో ట్రిపుల్ అలయన్స్, ఇంగ్లాండ్ నాయకత్వంలోనేమో ట్రిపుల్ ఎంటెంట్. ఈ 2 కూటములు రహస్యంగా ఏర్పడతాయి, ఒకరి నుంచి ఒకరు కాపాడుకోవడానికి. ఈ రహస్య కూటములు కూడా మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి ఒక కారణంగా అవతరించాయి. గమనించాలి విద్యార్థులారా, ఇక్కడ హాఫ్ మార్క్ కానీ లేదా 1 మార్క్ క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. సో 1870లో ఫ్రాంకో ప్రషియన్ యుద్ధం జరిగింది. 1879లో జర్మనీకి ఆస్ట్రియాకి మధ్య ఒప్పందం కుదిరింది. 1882లో త్రిరాజ్య సంధి, ట్రిపుల్ అలయన్స్. ఏ దేశాలు ఉన్నాయి ఇందులో? జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ. 1907 నాటికి ట్రిపుల్ ఎంటెంట్ అనేది ఫామ్ అయింది, త్రిరాజ్య మైత్రి అనేది ఫామ్ అయింది. అందులో దేశాలు ఏమిటి అంటే బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా. సో ఈ కూటముల యొక్క ఉద్దేశం ఏమిటంటే ఒకరి నుంచి ఒకరు కాపాడుకోవడం. ఎవరైనా వాళ్ళ కూటమి మీదకి దాడి చేస్తే వీళ్ళంతా ఏకమవుతారనమాట. సో ఇలాంటి సీక్రెట్ అలయన్సెస్ అనేవి ఫస్ట్ వరల్డ్ వార్ రావడానికి ఒక కారణమయ్యాయి. విద్యార్థులారా, మరి యుద్ధాలు ప్రారంభం కావడానికి మరొక కారణం సైనికవాదం, మిలిటరిజం. అప్పట్లో ప్రపంచ దేశాలు, ఐరోపాలోను ప్రపంచంలోనూ వాళ్ళకు ఒక నమ్మకం ఉండేది. మనం భద్రంగా ఉండాలి అంటే, మనం ధైర్యంగా ఉండాలి అంటే మంచి సైన్యం ఉండాలి. దే హ్యావ్ సమ్ బిలీఫ్ టు ఎన్ష్యూర్ ద మిలిటరీ టు ప్రొటెక్ట్ అవర్ లైఫ్. మన జీవితాన్ని కాపాడేది, మనం భద్రంగా ఉండేది సైన్యమే అనే ఒక భావము అప్పట్లో ఉండేది. అలాగే ప్రపంచంలో చాలా సమస్యలు యుద్ధాల ద్వారానే పరిష్కరించబడతాయి అనే నమ్మకం ఉండేది. వాళ్ళకి ఒక నమ్మకం, ఈ దేశంలో ఈ ప్రపంచంలో అనేక సమస్యలు కేవలం యుద్ధాల ద్వారానే పరిష్కరించబడతాయి. టు సాల్వ్ మెనీ ప్రాబ్లమ్స్ త్రూ ద వార్స్ అనే ఒక నమ్మకం అప్పట్లో ఉండేది. అందువలన అటు ఐరోపా ఖండంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ చాలా దేశాలు, చాలా పరిపాలకులు సైన్యం మీద ఎక్కువగా ఖర్చు పెట్టేవారు. మనకి టెక్స్ట్ బుక్లో ఒక గ్రాఫ్ కనిపిస్తుంది. 1880 నుంచి 1914 సంవత్సరాల మధ్య ప్రధానంగా 6 దేశాలు వాళ్ళ సైన్యం మీద 300% పైగా ఖర్చు చేయటం జరిగింది. అంటే 132 మిలియన్ పౌండ్ల నుంచి 397 మిలియన్ పౌండ్ల వరకు కేవలం సైన్యం మీదే డబ్బులు ఖర్చు చేయటం జరిగింది. ఇదే తెలుస్తుంది వాళ్ళు సైన్యానికి ఎంత ప్రయారిటీ ఇచ్చేవారు. ద మెయిన్ 6 కంట్రీస్ ఇన్ దిస్ వరల్డ్ లైక్ ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, ఆస్ట్రియా అండ్ అదర్స్, they have mostly expenditure for the military approximately 300%. వీళ్ళు సైన్యం మీద ఎక్కువగా ఖర్చు పెట్టేవారు. అదనంగా సైనిక బలగాలను పెంచుకోవడం, వాళ్ళకి శిక్షణలు ఇవ్వడం, సైనిక విన్యాసాలు నిర్వహించడం, ఆధునికమైన ఆయుధాలను సమకూర్చడం ఇలా చేసేవారు. ఒక దేశం ఈ విధంగా చేస్తే దానిని చూసి ఇంకొక దేశం అభద్రతా భావానికి లోనయ్యి వాళ్ళు కూడా అదే వేలో వెళ్ళేవారు. ప్రధానంగా దీనికి బీజం పోసిన దేశం జర్మనీ. సైన్యాలను పెంచుకోవడం, యుద్ధాల్లో శిక్షణ ఇవ్వడం, ఆధునికమైన ఆయుధాలను సమకూర్చడం చేస్తే వెంటనే ఇంగ్లాండ్ జాగ్రత్త పడేదన్నమాట.
సో ఇలా ఈ సైనిక రంగంలో సైన్యాలను పెంచుకోవడం మీద వీళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టడం పబ్లిక్కి కూడా ఒక రకమైన యుద్ధ వాతావరణాన్ని కల్పించేది. సో ఇలా సైనికవాదాన్ని అనుసరించడం కూడా 1914లో మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి ఒక కారణమైంది. ఈ మిలిటరీయిజమే సమస్యల పరిష్కారానికి యుద్ధమే ముఖ్యమైన ఆయుధమని జర్మనీ, ఇటలీ వంటి దేశాలు భావించేవి. సో ఇలాంటి భావాలు ఈ సైనిక రంగం మీద ఎక్కువగా వీళ్ళు ఖర్చు చేయటం అనేది మొదటి ప్రపంచ యుద్ధానికి దారి తీసిన సంఘటనలో ఇది కూడా ఒకటి. ఇక విద్యార్థులారా, ఇప్పటి వరకు మనం మొదటి ప్రపంచ యుద్ధం జరగటానికి అనేక కారణాల గురించి చర్చించాం. సామ్రాజ్యవాదం, ఇంపీరియలిజం, మితిమీరిన జాతీయతాభావం, అగ్రెసివ్ నేషనలిజం, సైనికవాదం, మిలిటరిజం, రహస్య ఒప్పందాలు, సీక్రెట్ అలియన్సెస్, ఇలాంటి అనేక కారణాల గురించి మనం చర్చించాం. ఇక మొదటి ప్రపంచ యుద్ధం జరగటానికి గల తక్షణ కారణం ఏమిటి? వాట్ ఈస్ ద ఇమీడియట్ కాజ్ టు స్టార్ట్ ద ఫస్ట్ వరల్డ్ వార్ అనేది చూస్తే ఒకే ఒక లైన్లో మనం చెప్పుకుంటే ఆస్ట్రియా యువరాజుని సెర్బియా పౌరుడు హత్య చేయడం. మన టెక్స్ట్ బుక్లో అదే ఉంది. 1914 జూన్ 28వ తేదీన ఆస్ట్రియా యువరాజు ఆర్చిడ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండుని ఒక సెర్బియన్ ఉన్మాది హత్య చేశాడు. అందువలన మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది అని రాసుంటుంది. దీనికి కొంచెం మనకి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది. దాని గురించి మనకి క్లారిటీ కావాలి. ఇక అసలు ఆస్ట్రియా యువరాజుని సెర్బియా పౌరుడు ఎందుకు హత్య చేశాడు అనేది ఒకసారి మనం చూస్తే, బాల్కన్ ద్వీపకల్పము అని ఉంటుందన్నమాట. మధ్యధరా సముద్రానికి, ఏజియన్ జలాశయానికి దగ్గరలో బాల్కన్ ద్వీపకల్పము అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి. సెర్బియా, బాస్నియా, హెర్జిగోవినా, అలాగే బల్గేరియా, రొమేనియా, అల్బేనియా వంటి చిన్న చిన్న రాజ్యాలు బాల్కన్ ద్వీపకల్పంలో ఉంటాయి. ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు స్లేవ్స్, అంటే బానిస జాతికి సంబంధించిన వారు. ఈ రాజ్యాల మీద గతంలో జరిగిన ఒక ఒప్పందం ప్రకారము ఆస్ట్రియాకి ఆజిమాయిషీ ఉంటుంది. ఆస్ట్రియా యొక్క ఆజిమాయిషీని సెర్బియా అంగీకరించదు. ఎందుకంటే సెర్బియాలో ఉండే పీపుల్ స్లేవ్స్, బాల్కన్ ద్వీపకల్పంలో ఉండే పీపుల్ స్లేవ్స్ కాబట్టి దీని మీద నాకే ఆజిమాయిషీ కావాలి అనేది సెర్బియా వాదన. కానీ గతంలో జరిగిన ఒప్పందం వలన ఆస్ట్రియా బాల్కన్ ద్వీపకల్పం మీద ఆజిమాయిషీ చేస్తుంది. ఎప్పుడు అవకాశం వస్తుందా ఈ ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకుందాము అని, అంటే ఆజిమాయిషీ చేద్దాము అని సెర్బియా ఎదురు చూస్తుంది. మరి ఇదే సందర్భంలో 1914 జూన్ 28వ తేదీన ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండు, అతని భార్య సోఫియా, వీళ్ళిద్దరూ బాస్నియా రాజధాని అయిన సెరజివో అనే ప్రాంతానికి సందర్శించడానికి వచ్చారు. మరి అప్పటికే సెర్బియా అదును కోసం ఎదురు చూస్తుంది కదా. సెర్బియాకు చెందిన ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్, ఒక రహస్య సంస్థ, దాని పేరు బ్లాక్ హ్యాండ్, నల్ల చెయ్యి అనే ఆ సంస్థకు చెందిన ఉన్మాది, అతని పేరు ప్రిన్సెప్. ఆ ఉన్మాది పేరు ఏం పేరంటే ప్రిన్సెప్. అతను ఈ భార్యాభర్తలిద్దరిని జూన్ 28వ తేదీన కాల్చి చంపేస్తాడు. దీని వలన మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఎప్పుడైతే యువరాజు యువరాణి ఇద్దరూ కూడా దంపతులిద్దరూ చనిపోయినారో, సెర్బియా చర్య వలనే రాకుమారుడు అతని భార్య చనిపోయారు అని ఆస్ట్రియాకు తెలుసు. ఆస్ట్రియా సెర్బియాకు వార్నింగ్ ఇస్తుంది, ఈ సంఘటనకి కారణం నువ్వే అని అంగీకరించు అని చెప్పి ఒక నెల రోజులు సమయం ఇస్తుంది. కానీ సెర్బియా తప్పును ఒప్పుకోదు. ఎప్పుడైతే ఒప్పుకోలేదో కరెక్ట్గా నెల రోజుల సమయం తర్వాత జూన్ 28వ తేదీన హత్య జరిగింది. జూలై 28 అంటే 1914 జూలై 28వ తేదీన సెర్బియా మీద ఆస్ట్రియా దాడి చేసింది. ఇక ఆస్ట్రియాకి సపోర్ట్గా జర్మనీ వచ్చింది. ఎందుకంటే గతంలో చేసుకున్న సీక్రెట్ అలియన్సెస్ ఉన్నాయి కదా, అందువలన. సెర్బియాకి సపోర్ట్గా ఇంగ్లాండు, రష్యా,
ఫ్రాన్స్ ఇవన్నీ వచ్చాయి. సో ఇలా రెండు చిన్న రాజ్యాలు అంటే ఆస్ట్రియాకి సెర్బియాకి మధ్య జరిగిన యుద్ధంలో 1914 ఆగస్టు 1 నాటికి అనేక ఐరోపా దేశాలు, ప్రపంచ దేశాలు పాల్గొంటాయి. కాబట్టి దీనిని మొదటి ప్రపంచ యుద్ధము అని పిలిచారు. అందువలన 1914 ఆగస్టు 1వ తేదీనే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది అంటారు. ఎందుకంటే అనేక ప్రపంచ దేశాలు పార్టిసిపేట్ చేశాయి, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. కానీ ఈ వార్ అనేది ఫస్ట్ ఆస్ట్రియాకి సెర్బియాకి మధ్య స్టార్ట్ అయింది. మన టెక్స్ట్ బుక్లో ఏమని ఉంటుందంటే 1914 జూన్ 28వ తేదీన ఆస్ట్రియా యువరాజు హత్య గావించబడ్డాడు, ఆ సంఘటన ద్వారా మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది అని ఉంటుంది. సంఘటన అది జరిగింది. తర్వాత జూలై 28వ తేదీన ఆస్ట్రియా సెర్బియా మీద యుద్ధం ప్రకటిస్తుంది. ఆగస్టు 1 నాటికి అనేక ప్రపంచ దేశాలు ఇందులోకి యాడ్ అవుతాయన్నమాట. సో ఇలా ఈ మొదటి ప్రపంచ యుద్ధం 1914 ఆగస్టు 1 నుంచి దాదాపు 4.5 సంవత్సరాల పాటు జరిగి 1918 నవంబర్ వరకు జరిగి ఇంగ్లాండ్ నాయకత్వంలోని మిత్రపక్షాల చేతిలో జర్మనీ నాయకత్వంలోని వ్యతిరేక కూటమి వాళ్ళు ఓడిపోవటం జరుగుతుందన్నమాట. సో ఇలా మనకి మొదటి ప్రపంచ యుద్ధం అనేది జరిగింది. ఇక్కడే మనం మరొక విషయాన్ని కూడా గమనించాలి విద్యార్థులారా. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అయ్యేటప్పటికీ ఇంగ్లాండు నాయకత్వంలోని మిత్రరాజ్యాల కూటమిలో రష్యా ఉండేది. యుద్ధం చివరికి వచ్చేసరికి రష్యా ఉండదు. యుద్ధం ప్రారంభంలో అమెరికా ఉండేది కాదు, కానీ చివరికి వచ్చేసరికి అమెరికా యుద్ధంలో జాయిన్ అవుతుంది. ఇది ఎలా జరిగిందంటే 1917లో రష్యాలో విప్లవం వచ్చింది. దాని ద్వారా రష్యాలో ఉండే నియంతృత్వ పరిపాలకులు పోయి ఉదారవాద ప్రభుత్వం ఏర్పడుతుంది. అదే మనకి మెన్స్విక్లు ప్రభుత్వం, కెరెన్స్కీ నాయకత్వంలో మెన్స్విక్ గవర్నమెంట్ రష్యాలో ఫామ్ అవుతుంది. ఈ ఉదారవాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరలా రష్యాలో అదే సంవత్సరంలో లెనిన్ నాయకత్వంలో బొల్షివిక్ తిరుగుబాటు జరుగుతుంది. తద్వారా ఉదారవాద ప్రభుత్వం పోయి బొల్షివిక్ గవర్నమెంట్ రష్యాలో ఫామ్ అవుతుంది. ఈ బొల్షివిక్లు లెనిన్ అధికారంలోకి వచ్చి ఇప్పటికే యుద్ధం చేసి రష్యా ఆర్థికంగా నష్టపోయింది, ఇక మేము యుద్ధ భూమిలో ఉండలేము అని చెప్పి జర్మనీతో ఒక ఒప్పందం చేసుకుని యుద్ధం నుంచి వైదొలుగుతుంది రష్యా. దీంతో మరి యుద్ధం ఆరంభంలో రష్యా అనేది ఇంగ్లాండ్ కూటమిలో ఉండేది కదా, మరి లేదు. ఇదే 1917వ సంవత్సరంలో అమెరికా జాయిన్ అవుతుంది. ఇంగ్లాండ్కు చెందిన లూసిటానియా అనే ఒక నౌక సముద్రం గుండా వెళ్ళిపోయేటప్పుడు ఆ నౌకలో 300 మంది అమెరికన్లు జర్నీ చేస్తారు. సముద్రంలో ఉండే జర్మనీ దేశానికి చెందిన సబ్మెరైన్స్ ఇది ఇంగ్లాండ్ నౌక అని చెప్పి ఆ లూసిటానియా అనే నౌకని కూల్చేస్తాయన్నమాట. దానితో 300 మంది అమెరికన్స్ జర్మనీ చర్య వలన చనిపోతారు. అప్పుడు అమెరికా జర్మనీకి వ్యతిరేకంగా బ్రిటన్ నాయకత్వంలో ఉండే మిత్రపక్ష కూటమిలో జాయిన్ అవుతుంది. సో ఇలా ఫస్ట్ వరల్డ్ వార్ మధ్యలో ఒక దేశం బయటికి వెళ్ళిపోతుంది, మరొక దేశం యాడ్ అవుతుంది అన్నమాట. విద్యార్థులారా, మరి మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత మరలా మనకి 1939లో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ రెండవ ప్రపంచ యుద్ధం జరగటానికి దోహదపడిన అంశాలు ఏమిటి? వాట్ ఆర్ ద కాజెస్ టు స్టార్ట్ ద సెకండ్ వరల్డ్ వార్ అనేది మనం ఇప్పుడు చర్చిద్దాం. అందులో మొదటిది వెర్సైల్స్ ఒప్పందం, వెర్సైల్స్ ట్రీటీ ఇన్ 1919. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తరువాత ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరానికి సమీపంలో వెర్సైల్స్ అనే ఒక అద్దాల భవనంలో సమావేశం జరిగింది. ఈ సమావేశం 1919 జనవరి 18వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరిగింది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్, ద విన్నింగ్ కంట్రీస్ వర్ స్టార్టెడ్ ఏ మీటింగ్ ఇన్ ప్యారిస్ ఫ్రమ్ January 18 to 28 in 1919. ఈ సమావేశానికి
32 దేశాలు హాజరయ్యాయి. 32 countries were attended in this meeting. ప్రపంచ జనాభాని 4 భాగాలుగా విభజిస్తే అందులో 3 భాగాలకి ప్రాతినిధ్యం వహించే 32 దేశాల వారు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో కీలక పాత్ర పోషించిన దేశాలు ఏమిటి అంటే ఇంగ్లాండు, ఫ్రాన్సు, అమెరికా, ఇటలీ, జపాన్. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా, ఇటలీ, జపాన్ were played the most eminent role in this meeting. మరి ఈ సమావేశానికి జర్మనీ, రష్యా, అలాగే టర్కీ ఇలాంటి దేశాలని ఆహ్వానించలేదు, వాళ్ళని పిలవలేదు. ఎందుకంటే యుద్ధం జరగడానికి అవే దేశాలు కారణం, కాబట్టి వాళ్ళని పిలవలేదు. మరి ఈ సమావేశంలో ప్రధానంగా జర్మనీ మీద అనేక ఆంక్షలు విధించారు. ఈ యుద్ధానికి అసలు కారణం జర్మనీయే. ఫ్రమ్ 1870 నుంచి మీరు గమనిస్తే జర్మనీ పరిపాలకులు చేసిన వికృత చేష్టల వలనే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. అందువలన యుద్ధం అయిపోయిన తర్వాత జరిగిన ఈ పారిస్ శాంతి సమావేశం లేదా వెర్సైల్స్ సమావేశంలో జర్మనీ మీద తీవ్రమైన ఆంక్షలు విధించడం జరిగింది. జర్మనీ తన సైన్యాన్ని 9 లక్షల నుంచి 1 లక్షకి తగ్గించాలి అనే షరతు విధించారు. జర్మనీ ఆర్మీని 9 lakhs నుంచి 1 lakh డిక్రీజ్ చేయమని డిమాండ్ చేశారు. అలాగే జర్మనీ ఎటువంటి ఆయుధాలను కలిగి ఉండకూడదు. ఎస్పెషలీ జర్మనీ కేవలం 6 యుద్ధ నౌకలకి మించి కలిగి ఉండకూడదు. అవి కూడా 10,000 టన్నులు బరువుకు లోబడి 6 యుద్ధ నౌకలు మాత్రమే కలిగి ఉండాలి అని చెప్పి, అంటే వార్షిప్స్ అన్నమాట. జస్ట్ కేవలం 6 మాత్రమే కలిగి ఉండాలి అని షరతు విధించాయి. అలాగే యుద్ధానికి ముందు జర్మనీ అనేక భౌగోళిక ప్రాంతాలను అన్యాయంగా ఆక్రమించుకుంది. ఆ భౌగోళిక ప్రాంతాలను తిరిగి ఇచ్చివేయాలి. ఎస్పెషలీ ఫ్రాన్స్ దగ్గర నుంచి ఆల్సేస్ లొరైన్ అనే 2 ప్రాంతాలని 1870లో జరిగిన ఫ్రాంకో ప్రషియన్ యుద్ధంతో జర్మనీ గెలుచుకుంటుంది. ఆ ఆల్సేస్ లొరైన్ అనేవి మినరల్స్ పరంగా చాలా ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలు. వాటిని జర్మనీ ఈ సమావేశంలో వదులుకోవాలి అని నిర్ణయం చేశారు. సో ఇలా జర్మనీ మీద అనేక ఆంక్షలు విధిస్తారు, అనేక నిర్ణయాలు చేస్తారు. ఇదే మళ్ళీ 2వ ప్రపంచ యుద్ధానికి కారణమైంది. ఎందుకంటే జర్మనీ అవమానించబడింది. ఈ సమావేశంలో ప్రపంచ దేశాల మధ్య హేళనకు గురైంది. ఆర్థికంగా జర్మనీ నష్టపోయింది. ఇది జర్మన్ ప్రజల్లో ఒక జాతీయతా భావం నెలకొనడానికి ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయమే కారణమైంది. అది హిట్లర్ రూపంలో తీవ్రతరం అవుతుంది. హిట్లర్ జర్మన్ ప్రజల్లో జాతి భావాలని, పౌరుషాన్ని నూరిపోస్తాడు. అతని యొక్క మితిమీరిన జాతి అహంకార భావము చివరికి 2వ ప్రపంచ యుద్ధం జరగడానికి కారణమవుతుంది. గమనించాలి విద్యార్థులారా, ఈ ప్యారిస్ శాంతి సమావేశము లేదా వెర్సైల్స్ ఒప్పందంలో జరిగిన అంశాలు జర్మనీని చాలా బాధిస్తాయి, జర్మనీలో పౌరుషాన్ని తీసుకొస్తాయి. అందువలనే హిట్లర్ అంటాడు, జర్మనీ అనే పాడి ఆవు నుంచి బలవంతంగా మాంసాన్ని, రక్తాన్ని పిండివేశారు అని. తరువాత హిట్లర్ రైజ్ అయ్యి జర్మనీ ప్రజల్లో తీవ్రమైన జాతి భావాలు, తన వాగ్భటిమ ద్వారా పౌరుషాన్ని నింపి అన్యాయంగా మళ్ళీ ఇతరుల మీదకి దాడులకు వెళ్ళి 2వ ప్రపంచ యుద్ధానికి కారకుడవుతాడు. సో ఇది ఈ ప్యారిస్ శాంతి సమావేశం లేదా వెర్సైల్స్ ఒప్పందం అన్నమాట. విద్యార్థులారా, వెర్సైల్స్ ఒప్పందం జరిగిన తర్వాత మరొక ముఖ్యమైన సంఘటన నానాజాతి సమితి ఏర్పడడం, ఫార్మేషన్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్. 1919వ సంవత్సరంలో నానాజాతి సమితి అనే శాంతి సంస్థ ఏర్పడింది. ద పీస్ ఆర్గనైజేషన్ లీగ్ ఆఫ్ నేషన్స్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1919. ఈ నానాజాతి సమితిని ఏర్పరచడంలో కీలక పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్. Wilson plays very important role to establishment this peace organization.
వుడ్రో విల్సన్ యొక్క కృషి వల్లనే ఈ సంస్థ ఆవిర్భవించింది. వెర్సైల్స్ సమావేశంలోనే ఈ సంస్థను ఏర్పరచాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ దేశాల మధ్య శాంతియుతమైన వాతావరణాన్ని ఏర్పరచుదాం, సోదరభావాన్ని కల్పిద్దాం, అక్రమంగా చొరబాట్లను అరికడదాం అనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పరిచారు. ద మెయిన్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ టు ప్రమోట్ పీస్ అమాంగ్ ద కంట్రీస్. ఆ ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పడింది. ఈ సంస్థను ఏర్పరచడంలో కీలక పాత్ర పోషించిన దేశం అమెరికా. కానీ అమెరికా ఈ సంస్థలో సభ్యురాలుగా చేరలేకపోయింది. కారణం ఏమిటి అంటే, ఈ సంస్థలో మెంబర్షిప్ కోసం అమెరికా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే ఆ బిల్లు అక్కడ వీగిపోతుంది. అందువలన అమెరికా ఈ సంస్థలో సభ్యత్వం పొందలేకపోయింది. ఇక రష్యా, జర్మనీ వంటి దేశాలు చాలా చివరగా లేటుగా జాయిన్ అవుతాయన్నమాట. 1934 సంవత్సరం నాటికి కేవలం 58 దేశాలు మాత్రమే నానాజాతి సమితిలో సభ్యులుగా ఉన్నాయి. మరి ఈ సమితి, నానాజాతి సమితి, లీగ్ ఆఫ్ నేషన్ అనేది విద్యకు, ఆరోగ్యానికి, సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించడానికి, కార్మికుల సంక్షేమం కోసం అనేక అనుబంధ విభాగాల్ని కూడా ఏర్పాటు చేసుకొని పరిపాలన చేసింది. మన కార్మికుల సంక్షేమం కోసం ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అలాగే యునెస్కో, యునిసెఫ్ ఇలాంటి సంస్థలు కూడా అనుబంధ అంగాలుగా ఉండి నానాజాతి సమితి పనిచేస్తున్నది. కానీ 1939 సంవత్సరం నాటికి నానాజాతి సమితి వైఫల్యం చెందింది. హిట్లరు, ముస్సోలిని వంటి నియంతలు ఈ సమితిలో సభ్యులుగా చేరి సమితి సూత్రాలను, నియమాలను, నిబంధనలను ఉల్లంఘించి చొరబాట్లు, అనేక చిన్న దేశాల మీదకి చొరబాట్లకు పాల్పడతారు, ఆక్రమణలు చేసుకుంటారు. ఇలాంటి నియంతల్ని అరికట్టడంలో నానాజాతి సమితి ఫెయిల్యూర్ అయ్యింది. ఈ సమితి ఫెయిల్యూర్ అవ్వడం కూడా రెండవ ప్రపంచ యుద్ధం జరగడానికి ఒక కారణమైందన్నమాట. సో ఇది నానాజాతి సమితి. గమనించాలి విద్యార్థులారా, లీగ్ ఆఫ్ నేషన్ని 1919లో ఏర్పరిచారు. హెడ్ క్వార్టర్స్ జెనీవా. ఏర్పరిచిన వ్యక్తుల్లో కీలక పాత్ర పోషించిన వాడు, ముఖ్యమైన వాడు అమెరికా అధ్యక్షుడైన వుడ్రో విల్సన్.